గ్రామం సార్. నా పేరు సాధన స్వామి, మా నాన్నగారి పేరు సాధన కనుక మా ఆగిరిపల్లి మండలం సార్. మేకలు కాసుకుంటా బతుకుతున్నాం సార్. మా 50 చాలితీలు మా కుటుంబం వాటిని కాసుకుంటూ కుటుంబ జీవనాధారంతో కుటుంబాన్ని నడుపుకుంటున్నాం సార్. అట్లాగే ఈ జ్వరాలల్లే వచ్చి మొన్న ఒకటి చచ్చిపోయింది సార్, నిన్న 4 చచ్చిపోయి, ఈరోజు 4 చచ్చిపోయి ఉన్నాయి కూడా. ప్రాణ ప్రమాదాలు ఉండే పశువుల డాక్టర్ గారిని తీసుకొచ్చి కూడా చేయించాను, ఇంజక్షన్లు చేయించాను. ఇంకా ఆయన బయట మందులు రాశారు, తీసుకొచ్చాను, వాడినా కూడా ఆ రోగం కంట్రోల్ అవ్వట్లేదు. అట్లాగే ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయలు నష్టపోయి ఇంకా ఉండా సొమ్ము కూడా నష్టపోతా సిద్ధంగా ఉండేది సార్. దాన్ని బట్టి మీరు ఏదన్నా కొంచెం ఆలోచించండి సార్, గ్రామం పెద్దోళ్ళు. చెప్పండి సార్. నేను వడ్లమాన ఎంపీటీసీనండి, రాణిమేకల సత్యనారాయణ. వడ్లమాన గ్రామంలో సాధం కనకంగా కుమారుడు స్వామి అన్న రైతు ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి మేకలు మేపుకుంటూ వాళ్ళ కుటుంబ జీవనాధారాన్ని పోషించుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు 3 రోజుల నుంచి అతను మేకల మంద ఒక 50 మేకలు ఉన్నాయి, మేపుకుంటూ ఉన్నారు. వాటిలో ఒక 3 రోజుల క్రితం ఒక మేక జబ్బు చేసి చనిపోయిందంట. వాళ్ళు మందులు ఆడారు. తర్వాత నిన్న 4 మేకలు చనిపోయినాయి, ఈరోజు కూడా 4 మేకలు చనిపోయినాయి. ఇంకా మిగిలినవి కూడా అన్నీ మూలుగుతూ ఉన్నాయి, గురకొస్తుంది. వ్యాధి ఏంటో అంత చిక్కటం లేదు. డాక్టర్ గారు, పశువుల డాక్టర్ గారు కూడా వచ్చి చూసి మందులు వేసాడు. ఆ మందులు వేసినా కానీ తగ్గట్లేదు. కాబట్టి ప్రభుత్వం వారు ఏమన్నా అవకాశం ఉంటే ఆ వ్యాధిని కనిపెట్టి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రామం తరఫున కోరుకుంటున్నాను. ముందుగా మా నమస్కారాలు. మాది వడ్లమాన గ్రామం. నేను ఆగిరిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శినండి. నా పేరు గంప గోపాలరావు. అలాగే వడ్లమాన గ్రామంలో సాధం కనకం గారి కుమారుడు సాధన స్వామి అనే అతను మరి గత కాలంగా సన్నజీవాలను కాస్తూ జీవనం సాగిస్తున్నారు. మరి ఒక 4-5 రోజుల నుంచి ఒక తెలియని వ్యాధి పేడ పట్టి వాటికి గురకొచ్చి మరి హఠాత్తు మరణం చెందుతున్నాయి. దాదాపు ఇప్పుడు 2 లక్షల పైన నిన్న ఈరోజు నష్టం జరిగింది. మళ్ళీ మిగతాటికి కూడా ఆల్రెడీ వచ్చి గురకతో ఉన్నాయి. మరి ఈ వెటనరీ డాక్టర్ గారు వచ్చి చూసి కూడా ఈ మందులు ఇచ్చారు. వీటి వల్ల ఏమాత్రం కూడా ఫలితం లేదు. మరి మీ మీడియా ద్వారా ఇంకా మెరుగైన వైద్యం ఏమన్నా ఉంటే మరి వాళ్ళకి ఎంత త్వరగా, రోజులు కాకుండా గంటలు ఏదన్నా మీరు మీడియా ద్వారా తెలిసి ఏదైనా ఉంటే వాటిని మనం రక్షించుకోవచ్చు. కాబట్టి మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, లేకపోతే మీ ప్రింట్ మీడియా కానీ, లేకపోతే మిగతా పత్రికల వాళ్ళ ద్వారా కానీ ఈ మెడిసిన్ని తొందరగా పెట్టి మెరుగైన వైద్యం అందిస్తారని కోరుకుంటున్నాం మా గ్రామం తరపున. మరి రైతు నష్టాన్ని కూడా సమకూర్చి మేము కూడా ప్రభుత్వం ఏదన్నా అవకాశం ఉంటే గౌరవ మంత్రివర్యులకు తెలియజేసి దాన్ని న్యాయం చేసే విధంగా పోరాడతాము. కానీ ఇమీడియట్లీగా ఈ మెడిసిన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది మీ పత్రికల వాళ్ళ ద్వారా తొందరగా తెలిసే అవకాశం ఉంది కాబట్టి త్వరగా తెలియజేసి దీన్ని మెరుగైన వైద్యం చేయమని చెప్పి కోరుకుంటున్నాము.